మరి వైఎస్ఆర్సీపీ ఆగడాలందరం కూడా చూసాం. హింస, దౌర్జన్యం, అరాచకం, అప్పులు. దీనితో పాటు మరి ఒక డాక్టర్ మాస్క్ అడిగిన పాపానికి నడి రోడ్డు పైన హింసలు పెట్టి చావు కారకులు. ఒక ఎమ్మెల్సీ అయితే డోర్ డెలివరీ, ఒకరైతే బ్రాండ్ షాప్ మీద మాట్లాడితే వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకునే విధంగా ఎంతోమంది పొట్టున పెట్టుకున్నటువంటి రాక్షస పాలన నుంచి విముక్తి కలిగి మరి ఈ సంవత్సరంలోనే మరి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్, మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ఈ రాష్ట్రం పరుగులు పెడుతుంటే మరి ఈ దివాలా తీసినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు వెన్నుపోటు అంటున్నారు. బాబాయిని పొడిచినందుక వెన్నుపోటు అని అడుగుతున్నాం. అమరావతిని పరుగులు పెట్టించినందుక వెన్నుపోటు అని అడుగుతున్నాం. ఈరోజు ఏదైతే పోలవరం ఉందో పోలవరం పరుగులు పెట్టించినందుక వెన్నుపోటు అని అడుగుతున్నాం. మరి 3,000 నుంచి 4,000 పెన్షన్ చేసినందుక వెన్నుపోటు అని అడుగుతున్నాం. మరి 3,000 నుంచి 6,000 పెంచినందుక వెన్నుపోటు అని అడుగుతున్నాం. మత్స్యకారులు 10,000 నుంచి 20,000 పెంచినందుక వెన్నుపోటు అని అడుగుతున్నాం. మరి ఈరోజు పరుగులు పెట్టిస్తుంటే సంక్షేమ ఫలాలతో పాటు అభివృద్ధి ఫలాలు ఈరోజు రోడ్లన్నీ కూడా గుంతలమయంగా ఉండి ఈ రోజన్నీ కూడా రోడ్లు మల్లెపూల్లో తయారు చేసేందుకు మీరు వెన్నుపోటు పడుతున్నారని అడుగుతున్నాం. బాబాయ్ని హత్య చేసేటప్పుడు ఉండాలి. ఒకసారి జగన్మోహన్ రెడ్డి బాబాయ్ని హత్య చేసి గొడ్డలపోటు గురి చేసి గుండెపోటుగా మార్చినటువంటి ఈ వ్యక్తిత్వానికి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తూ ఆంధ్రప్రదేశ్ని ఒక స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దినటువంటి మరి నారా లోకేష్ మంది ఈరోజు వెన్నుపోటు అనే కార్యక్రమం చేస్తాం. ఈరోజు మా శ్రేణులంతా కూడా మరి ఎక్కడైతే మీరు స్టార్ట్ చేస్తారో అక్కడంతా కూడా శుద్ధి చేసి ఈరోజు ఈ రాష్ట్రాన్ని పట్టినటువంటి శని పోయి సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరంలో కూడా అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి నీరాజనాలు పలుకుతుంటే ఈ రాష్ట్రం ఏదైతే అనుకున్న ప్రకారంగా 16,347 పోస్టులు ఈరోజు తీయడం, పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు తీయడం, ఐటీ పరుగులు పెట్టించడం, ఈరోజు ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అనేక ఐటీ కంపెనీలతో ఈరోజు ఎంఎంలు చేసుకోవడం ఇవన్నీ చూస్తుంటే మీకు కళ్ళు కనిపించలేదని అడుగుతున్నాను. వైఎస్ఆర్సీపీ నాయకులారా, దాచుకునేది దోచుకునేది బయటికి ఎక్కించేంత వరకు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏదైతే చట్ట పరిధిలో ఉన్నట్టు చట్టం ఏదైతే నిర్ణయం తీసుకుంటో చట్ట పరిధిలోనే ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు శిక్షలు పడే విధంగా మీ నాయకులు దోచుకున్నటువంటి ఐరన్ కానీ, దోచుకున్నటువంటి గొర్రెలు కానీ, దోచుకున్నటువంటి శాండ్ కానీ, మైన్ కానీ, ఈరోజు ఉన్నటువంటి భూములు కానీ ఇవన్నీ కూడా మిమ్మల్ని కక్కించి ప్రతి ఒక్కరిని కూడా కటకటాలు వెనక్కి తీసుకెళ్లే విధంగా ఈరోజు మరి మా లోకేష్ బాబు ఆ రోజు చెప్పారు రెడ్ బుక్ అని. ఆ రెడ్ బుక్లో ఏదైతే పేర్లు ఉన్నాయో అందరికి కూడా ఈరోజు వెనక్కి పుట్టుకుంటుంది. ఎందుకంటే అరాచకం చేసి 10 లక్షల అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని లూటీ చేసినటువంటి మీరందరూ కూడా ఈరోజు మాట్లాడుతున్నారు. ఈరోజు రోడ్లు ఎక్కుతున్నారు. రోడ్లు ఎక్కిన ప్రతి ఒక్కరి మీద కూడా అనేకమైన కేసులు ఉన్నాయి. ఈరోజు మీరు తీసుకున్నట్టయితే ఒక్కసారి ఆలోచించండి. ఈ రాష్ట్రానికి మరి పరిశ్రమలు తెచ్చినందుకు స్వాగతం పలకండి, మరి అమరావతిని పర్యటించినందుకు స్వాగతం పలకండి. ఈరోజు ఏదైతే పోలవరం ఉందో పోలవరం పరుగులు పెట్టించినందుకు మీరు స్వాగతం పలకండి తప్ప ఈరోజు అవాకులు చవాకులు పేలితే అందరూ కూడా గతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా జైలుకి పోయే పరిస్థితి ఈరోజు ఉంది మీ మీద. ప్రతి ఒక్కరిని ఎవరిని వదిలిపెట్టాం, కంపల్సరీ చట్టబద్ధతిలో వాళ్ళందరినీ తీసుకుంటాం. దయచేసి అభివృద్ధికి ఆటంకం పరచుకుంటా ఈరోజు ఉన్నటువంటి ఐటీ కంపెనీలు కూడా పుష్కలంగా వస్తే ప్రభుత్వ ఉద్యోగులు ఈరోజు మీరు అందరూ చూశారు. ఒక టైంలో చూస్తే గంజాయి, డ్రగ్స్ ఇదంతా కూడా వెచ్చలివిడిగా ఎక్కడ పడితే అక్కడ దొరికింది. ఈరోజు చూస్తున్న పరిస్థితులనైతే అవన్నీ కూడా ఆటకట్టు వేసి మరి యువతని పరుగులు పెట్టించే విధంగా, ఉద్యోగ అవకాశాల గురించి పరుగులు పెట్టించే విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ తయారు చేస్తున్నటువంటి మరి కూటమి ప్రభుత్వానికి జేజీలు పలకవలసి పోయి మీరు విమర్శలు చేస్తారనేది తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఏదైతే తల్లికి వందనమో జూలై 12 అన్నా, అలాగే రైతు భరోసా కూడా జూలై 12 నుంచే ప్రారంభిస్తాను, అలాగే ఏదైతే ఉచిత బస్సు అన్నామో ఆగస్టు 15 నుంచి ప్రారంభించే విధంగా ప్రణాళిక తయారు చేసుకొని సిద్ధంగా ఉన్నాం. జాబ్ క్యాలెండర్ అనే విధంగా ప్రతిదీ కూడా జాబ్ క్యాలెండర్ ఇచ్చే విధంగా, యువతను ప్రోత్సహించే విధంగా, అన్ని మత కులాలందరినీ కూడా గౌరవించే విధంగా పరిపాలన సాగుతుందని మీ అందరికీ తెలియజేస్తూ జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, గంటా శ్రీనివాస్ నాయకత్వం, గంటా శ్రీనివాస్ నాయకత్వం, నాయకత్వం.